నేను చిన్నప్పుడు చందమామ కథని చదివా. సడన్గా ఒక్కడికి వైరాగ్యం వచ్చింది. అయితే వాడు హిమాలయాస్కి వెళ్ళాడు. 25 ఏళ్ళు సాధువులతో కలిసి బతికాడు. సాధన చేశాడు. ఎన్లైట్మెంట్ వచ్చింది. అయితే మనకి ఎన్లైట్మెంట్ వస్తే మనము ఇంట్లో కూర్చోలేము కదా, ఎవరికైనా చెప్పాలి. అయితే వాడి నాలెడ్జ్ని అందరికీ పంచటానికి వాడు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అయితే వాళ్ళ ఊరి చివరన ఒక కసాయోడు గొర్రెని కసక్కని నరికి కైమా చేస్తున్నాడు. అయితే సాధు కంగారు పడి ఆపి వాడికి ఇలా చెప్పాడు, నాయనా, ఈ జన్మలో కానీ నువ్వు గొర్రెని చంపేస్తే వచ్చే జన్మలో వాడు మనిషై పుడతాడు, నువ్వు గొర్రెవై పుడతావు. అప్పుడు వాడు నిన్ను ఇలాగే నరికేస్తాడు. ఇది సైకిల్ నాన్న, పెద్ద సైకిల్ నాన్న అని చెప్పాడు. అప్పుడు ఆ కసాయోడు సాధు వంక చూసి ఇలా చెప్పాడు, వీడు పోయిన జన్మలో నన్ను నరికేశాడయ్యా, అందుకే వాడిని నేను ఇప్పుడు నరకుతున్నా. నువ్వు చెప్పింది కరెక్టే, ఇది పెద్ద సైకిలే. ఇలా అని వాడు కీమా కొడతా మళ్ళా బిజీ అయిపోయాడు. ఆ సమాధానం విని సాధుకి మతిపోయింది. ఇంత చిన్న విషయం నాకు ఎందుకు తెలియలేదని. ఈ రోజుల్లో సాధువులకే కాదు, చదువు రాని పల్లెటూరోళ్ళకి కానీ చాలా తెలుసు. అయితే మీరు ఎన్లైట్మెంట్ అంటే పెద్ద అచీవ్మెంట్ అని అనుకోవద్దు. ఇట్స్ అ అండర్స్టాండింగ్ కామన్ సెన్స్ అంతే. దానికోసం మనము తపస్సు చేయాల్సిన పని లేదు. బొంగు మీకు తెలియని ఫిలాసఫీ అంటే ఏమీ లేదు. ఈ మధ్య బైబిల్లో, భగవద్గీతలో రాయని కూడా మీకు బాగా తెలుసు. అయితే ఎన్లైట్మెంట్ వచ్చినోడు ప్రతిోడు సాధునే కానక్కర్లే. పెళ్లి చేసుకొని కాపరాలు చేస్తూ మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఎన్లైటన్మెంట్ ఇస్ ద కామన్ సెన్స్ అంతే.